హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ముక్కనుమ రోజున తీసింది. దాదాపు ముక్కనుమ రోజున కూడా రథం ముగ్గే వేస్తారు, కానీ నేను వేయట్లేదు. ఎందుకంటే కనుమ రోజే పెద్దగా రథం ముగ్గు వేసేసి కలర్స్ నింపానన్నమాట. ధనుర్మాసం స్టార్ట్ అయిన నుండి ఈ రోజు వరకు గీతల ముగ్గులే వేశాను. నెల రోజుల పాటు అన్నమాట దాదాపుగా. అదేంటో కానీ ఈ గీతల ముగ్గులు వేసినప్పుడు వాకిలంతా నిండుగా చక్కగా కనిపిస్తుంది. ఇక ముక్కనుమ మరుసటి రోజు నుండి చిన్నగా వంకల ముగ్గులే వేస్తాము కదా. ఈ నెల రోజుల పాటు గీతల ముగ్గులు వేసి వేసి ఇప్పుడేమో వాకిలి బోసిగా అనిపిస్తుంది చూస్తుంటే. ముగ్గులు వేసేటప్పుడు ఎక్కువగా వైట్, ఎల్లో, రెడ్ను యూజ్ చేస్తాం కదా. వైట్ కలర్ అనేది, తెలుపు అనేది బియ్యపిండితో వేస్తాం కదా. ఆ తెలుపు వచ్చేసి శాంతికి చిహ్నంగా, ప్రశాంతతకు గుర్తుగా ఉంటుందన్నమాట. అలాగే ఎల్లో కలర్ వచ్చేసి విజయం, సంపదకి చిహ్నంగా ఉంటుంది. అలాగే రెడ్ కలర్ వచ్చేసి శక్తికి, ధైర్యానికి సూచికగా ఈ ముగ్గులో ఈ కలర్స్ వేస్తారన్నమాట. ప్రతి ఒక్క రంగు ఏదో ఒక అర్థాన్ని సూచిస్తుంది. ముగ్గులేయడం పూర్తయిన తర్వాత భోగి రోజున, సంక్రాంతి రోజున పెట్టిన గొబ్బెమ్మలను బయటకు ఊడ్చేయకుండా వాటిని జాగ్రత్తగా పెట్టానన్నమాట. ఎవరిని తొక్కనీయకుండా చూశాను. తర్వాత గొబ్బెమ్మలను తీసి ఒక పేపర్లో వేసి ఉంచుతానన్నమాట. బాగా ఆరిపోయి ఉంటాయి కదా, వాటిని చెత్తలో పడేయకుండా వాటిని మెత్తగా పొడిలాగా చేసేసి చెట్లకైతే వేస్తాను. ఇలాగా పొడి పొడిగా అయిన తర్వాత ఎక్కువగా అయితే తులసి చెట్టు దగ్గరే వేస్తానన్నమాట. ఇలాగా లేదంటే కుండీల్లో చెట్లకైనా వేస్తాను. ఆవు పేడ చెట్లకు ఎరువుగా బలాన్ని ఇస్తుంది అన్నమాట. ఎక్కువగా పేడ దొరకదు. దొరికినప్పుడే ఇలాగా వేస్ట్ చేయకుండా ఈ విధంగా యూజ్ చేస్తానన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.